రాలేదు కదా, పర్టికులర్ నేను వచ్చినా కదా. ఇప్పుడు నాది అన్ని ఫైల్స్ అంతా నాది ఓకే ఉండే. అయితే నేను జస్టిఫికేషన్ గురించి సబ్మిట్ చేసిన, నాకు ఒక డిక్లరేషన్ ఇవ్వండి అని. అయితే ఒక లోపల ఎవరో సెక్యూరిటీ గార్డ్ ఎవరో మొత్తం బౌన్సర్ లెక్క ఉన్నారు, మొత్తం వాడు కడలు గిడలు వేసుకొని ఆ 2 గంటల నుంచి సతాయించి మొత్తం బెజార్ చేసిండు. ఆఖరికి ఎవరు వస్తే ఎవరైనా కమ్జోర్ ఉన్నారనుకొని ఊరు నుంచి వస్తే వాళ్ళ మీదకి పడుతారు. నేను ఒకటేసారి మైండ్ ఖరాబ్ అయింది. చాయ్ పోసినారు, వాళ్ళ ఏదో గుండగాల్ని పెట్టుకున్నారు, సెక్యూరిటీనో ఎవరినో. వానికి మొత్తం కడాలు ఉంగరాలు ఉన్నాయి. వాడు ఏమో అంటే పైకి లేస్తున్నాడు. మేడం నాది మొత్తం యాజ్ పర్ ప్రాపర్గా నేను అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన. అయితే ఎందుకు చేసిరు అంటే నేను ఒక మైనార్టీని కాబట్టి, ఎందుకంటే మైనార్టీ 1,40,000 ఓట్లు ఉన్నాయి కదా. అందులో మొత్తం కొందరు ఓల్డ్ సిటీ నుంచి పార్టీ వాళ్ళు ఒత్తిడి తేవడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం మైనార్టీలను ఆపుతున్నారు. ఎక్కడ యాజ్ పర్ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో వాళ్ళకి ఇబ్బందిగా గురి చేస్తున్నారు. ఊరు నుంచి వచ్చిన మైనార్టీలకు వాళ్ళకు 1, 2 ఇచ్చినాము అన్నట్టు చూపించుకోవడానికి వాళ్ళు ఇచ్చేస్తున్నారు మేడం. నా పేరు హుసేన్ డైమన్, ఎల్బీ నగర్ నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యమకారుని. గడిచిన రోజుల్లో దెబ్బలు తిన్నాము. యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రూఫ్లునే నా దగ్గర. న్యూస్ పేపర్లో వచ్చినాను, మీర్పేట్ పిఎస్లో కూడా నన్ను పెట్టడం జరిగింది. ఇంట్రాగేషన్ వేసిన ఇండిపెండెంట్గా. కాంగ్రెస్ నుంచి మనకు టికెట్ ఇవ్వరు. ఇంకోటి కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కదా, వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ పైసగల్లోకి అవుతారు. మాలాంటి ఉద్యమకారులకు, మాలాంటి చదువుకున్న వాళ్ళకు, మాలాంటి వాళ్ళకు అది చేస్తలేరు. ఇప్పుడు పర్టికులర్గా నేను వేయడానికి కారణం ఏంటంటే, బతికి ఉండడం అన్నం తినడం కంటే ఎక్కువ బాధ చనిపోయినాక బొందల్ని ఏడబెడతారు మా ముస్లింలని అన్నట్టు నాకు ఒక ఆలోచనతోనే నేను రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు బొందలగడ్డ ఇచ్చినట్టు చేసిరు. ఆ ఫైమ్ చాక్లెట్ ఏమో పేరుంది ఆయనకి తీసుకొచ్చి వాడు ఏదో చూపించాడు. దాని తర్వాత ఆర్మీ అని చెప్పిండు. ఇప్పుడు ఎన్ని రోజులు, ఇప్పుడు దాదాపు లెక్క ప్రకారము యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్ ప్రకారము 1,00,000 పైన ఉన్నారు. 1,00,000 ముస్లిం మైనార్టీ పైన ఉన్నారు. అయితే ఆ 1,00,000 మైనార్టీ వాళ్ళు అందరు నెలకు 100 రూపాయలు వేసుకున్నా ₹1 కోటి అవుతాయి. నెలకు సంవత్సరంలో 12 కోట్లు. ఆ 12 కోట్లు వాళ్ళు పెట్టి ఒక పావు ఎకర్ తీసుకున్నా కానీ బేఫికర్గా ఉండొచ్చు. వీళ్ళు తలుచుకునేది ఒకటే, గరీబోని లెక్కన పెట్టాలి. ఎందుకంటే ఈ పేర్ల మీదనే కదా వాళ్ళు రాజ్యం వెళ్ళేది. ఇంకోటి వీళ్ళు డెవలప్మెంట్ అంటారు కానీ ఈ డెవలప్మెంట్ ఏం చేశారు? ఆ డేనిస్లో ఆ రోడ్లు అది కూడా 3-4 సంవత్సరాలు ఉండేవి. మళ్ళీ కొత్తగా రాగానే మళ్ళీ మారుస్తూనే ఉంటారు, మళ్ళీ వేస్తూనే ఉంటారు. ఇదే డెవలప్మెంట్ అంటే. ఎడ్యుకేషన్, మెడికల్, దీని మీద ఫోకస్ చేయరు. ఎందుకంటే వీళ్ళ కమిషన్ రావు కదా. ఇప్పుడు ఏదైతే అన్ని హాస్పిటల్స్ ఉన్నాయో అంతా వీళ్ళలో కమిషన్లు వస్తాయి. అది నేను చెప్పడానికి కారణం. ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.